మన ప్రభువును మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రాబోతున్నటువంటి దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 గుంపులను చేస్తాడు అని చెప్పి ఇక్కడ కనబడతా ఉంది. గొర్రెలు మేకలు అని చెప్పి కనబడతా ఉంది. అంటే ఈ లోకంలో విశ్వాసులు 2 రకాలు. ఒకళ్ళు విశ్వాసంతో ఉండి క్రియలు చేసేవాళ్ళు, వాళ్ళు కుడి పక్కన ఉంటారు. ఇంకొకటి విశ్వాసం చేత మాత్రమే పెట్టుకొని ఏ క్రియలు చేయకుండా మేము విశ్వాసం ఉంచామండి అని మాటతో మాత్రమే చెప్పేవాళ్ళు, వాళ్ళు ఎడమ వైపున ఉంటారు. ఆ మాటకు అర్థం అది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మీరందరూ కూడా మీ విశ్వాసము క్రియలతో కూడా ఉంటేనే మీరు కుడివైపున ఉంటారు. అంటే ఏ క్రియలండి అంటే చాలామందికి ఈ రోజును కొంచెం గందరగోళం క్రియేట్ అవుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి ఇక్కడ ఎవరు చెప్పట్లా. ఆ క్రియల ద్వారా ఎవడు కూడా నీతిమంతుడు కాలేడు. నేను దాని గురించి మాట్లాడట్లా. మరి ఏ క్రియలండి అని అంటే చూడండి, యాకోబు రాసిన పత్రికలో సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీరు వారికి కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏం సుఖం అంటే, నీ యొద్దకు ఎవరో వచ్చారు, వాళ్ళకి ఏమీ జరగట్లేదు, నీవు కొంచెం కలిగిన వాడివే, వారికి అన్నమో లేదంటే నీకు చేతనే సహాయమో చేయాలి తప్ప వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తానులే మీ కొరకు, దేవుడు మీకు దారిలో ఏదో ఒకటి సహాయం చేస్తాడు అని అంటే ఏంటి? అటు విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా? స్తోమత కలిగిన వాడివై ఉన్నప్పుడు నీ విశ్వాసం కనపరచాలి వాళ్ళకి. ఆ క్రియ అన్నమాట. అంటే వాళ్ళకి ఆహారం ఇవ్వటమో లేదంటే వారికి కావాల్సిన అవసరాలు తీర్చడమో, అది ఇక్కడ యాకోబు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు నీ విశ్వాసం క్రియలతో ఉందా లేదా కేవలం విశ్వాసం మాత్రమే మాట మాత్రమే ఉండి ఉన్నావా? అది గమనించుకో. అలా అయితే నువ్వు ఖచ్చితంగా ఎడమ వైపునే ఉంటావు అని ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత వచనాలు మీరు చదవండి. 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో వాళ్ళందరూ కూడా విశ్వాసంతో ఉండి క్రియలు చేశారు. ఏం క్రియలు? ప్రభువే అన్నాడు, ఇదిగో నేను ఆకలి గొంటిని, ఆహారం పెట్టారు, నాకు దాహం వేసింది, దప్పి తీర్చారు, వస్త్రాలు ఇచ్చారు, చెరసాల్లో ఉన్నాను, పరామర్శించారు, అనారోగ్యం పాలయ్యాను, నన్ను పరామర్శించడానికి వచ్చారు అని చెప్పి అన్నాడు. అయ్యా ప్రభువా, ఎప్పుడు ఏం చేసావంటే ఇదిగో వీళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అని అన్నాడు. విశ్వాసంతో ఉన్నప్పుడు మన బంధువులైనా మన పొరుగువారైనా ఎవరికైనా కూడా నీకు చేతనైన సహాయం చేస్తేనే, ఆ విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటను క్రియను రూపంగా నువ్వు చేస్తేనే నువ్వు కుడివైపున ఉంటావు తప్ప ఏదో విశ్వాసం ఉంచామండి నా కుటుంబము నేను అనుకుంటే తప్ప నువ్వు ఎడం వైపున ఉంటావని చెప్పి ఆయన సేవకుడిగా నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల మూలమున నీతిమంతుడని తీర్పు పొందలేదా? ప్రభువైన దేవుడు అబ్రహాము, నీవు నీ పిల్లవాడైనా ఒక్కగానే ఒకడని ఇస్సాకుని తీసుకొని బలిపీఠం మీద అర్పించవయ్యా అని చెప్పి అన్నప్పుడు నేను విశ్వాసంతో ఉన్నానులే ఆయన చూసుకుంటాడు అని అనలా. విశ్వాసంతో ఉండి కార్యం చేశాడు. వెళ్ళి 3 దినాలు ప్రయాణం చేసి, ప్రభువా ఇదిగో నా విశ్వాసం నేను చూపిస్తున్నాను, ఇదిగో తీసుకో అని చెప్పి ఇచ్చాడు. అది క్రియ. విశ్వాసం ఉంది, క్రియలో నీతిమంతుడే అని చెప్పి మీరు గమనించాలి. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈరోజు చాలామంది విశ్వాసంతో మాత్రమే ఉంటున్నారు కానీ క్రియలు చేయట్లేదు. అది ఎంత మాత్రం కూడా ప్రయోజనకరం కాదు. రాహబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకుంది, వేరొక మార్గం వారిని పంపింది. అంటే రాహబు అనే వేశ్య దేవుని నమ్మింది, నమ్మిన తర్వాత ఆ దూతలను చేర్చుకొని వేరే మార్గం పంపించింది. అంటే విశ్వాసము క్రియ 2 కూడా మిక్స్ అయినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు ఆమె జీవితంలో. కాబట్టి దేవుని బిడ్డారా, ఎంతకాలమైంది నీ విశ్వాసం క్రియలతో కూడి చేసి? ఎప్పుడు కూడా విశ్వాసంతో ఉన్నానంటావు కానీ నీ విశ్వాసం ఎలా చూపిస్తావు? ఒకడంటాడు, నీ విశ్వాసం నాకు చూపించుము, నేను నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని చూపిస్తానంటాడు. నీ విశ్వాసం నువ్వు చూపించగలవా? ఎట్లా చూపిస్తావు? చూపించలేవు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు విశ్వాసంతో ఉండి క్రియలు చేయాలని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే క్రిస్మస్ దినాల్లో కూడా, పండగ దినాల్లో కూడా కనీసం విశ్వాసులైన వారు తమ ఇంట్లో పండగ చేసుకోవడమే తప్ప, తమ ఇంట్లోనే అన్నీ చేసుకొని బట్టలు అన్నీ కూడా చేసుకోండి, తప్పులేదు, చేసుకోండి. కానీ నీ విశ్వాసము క్రియలతో లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. క్రిస్మస్ అంటే ఏంటి? త్యాగం. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు గిఫ్ట్గా అనుగ్రహించాడు, ఆయన పుట్టిన దినము. అలాంటి పండగ దినమున మీరందరూ కూడా
మీ క్రియలు కూడా మీరు చూపించలేకుండా మీ ఎంతవరకు మీ ఇంట్లో వరకే చేసుకుంటున్నారంటే అది చాలా. కాబట్టి గమనించి నీ విశ్వాసం క్రియలతో కూడా చూపించండి ప్రభుకి. లేదా ఎడం వైపున ఉంటావు, క్రియలతో చేస్తావా, కుడి వైపున ఉంటావు, నా తండ్రి చేత ఆశ్రయించమన్నారు రండి పరలోక రాజ్యం వెళ్ళి స్వతంత్రించుకోండి అని అంటాడు. ఒకవేళ ఎడం వైపున ఉంటావు, అయ్యా ప్రభా నిన్ను నమ్ముకున్నాం కదా అని మీరు అనొచ్చేమో. నువ్వు నన్ను నమ్ముకున్నావు కానీ నీ క్రియలు చూపించలేదు. దేవదూతలకును అలాగే ఆ అపవాది యొక్క సంబంధులకును నియమించబడినటువంటి ఆ నరకాగ్నిలకు మీరు వెళ్ళిపోండి శపింపబడిన వారులారా అని చెప్పి అంటాడు. కాబట్టి గమనించి ఈ రోజున విశ్వాసంతో పాటు క్రియలు చేయవాలని ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు విశ్వాసంతో పాటు క్రియలు కూడా కలిపి ప్రభుని సంతోషపెట్టాలి తప్ప ఓన్లీ విశ్వాసం ఉంది అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అటు వారికి ఈ వాక్యం ద్వారా నేను వారి హృదయాలతో మాట్లాడి దర్శించి వారు కూడా క్రియలలో సఫలయ్యేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వారి హృదయాలను భద్రపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను. అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరైతే వారి కుటుంబంలో కేవలం ఈ వాక్యం వింటున్నటువంటి వారి కుటుంబంలో మాత్రమే నేను ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగించమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని స్వస్థపరచమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి కుటుంబంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం జరిగించమని, గర్భఫలం లేని కనుక గర్భఫలంలో దయచేయమని, నీ కృప చెప్పిన వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరచమని, ఈ వాక్యమును విని వారికి మాత్రమే ఈ యొక్క ఆశీర్వాదాలు వర్తింపజేయమని నా తండ్రి అయిన దేవునికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీకు ఈ వాక్యం ఆశీర్వాదం ఉండదు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం, షాలం టు ఆల్.